శ్రీ గణేష శారదా గురుభ్యో నమః. నేటి పంచాంగంలో 2025 జూలై నెల 16వ తేదీ అండి. వారం బుధవారము. తెలుగు లేఖ ప్రకారం చూస్తే ఇదేంటి విశ్వావస సంవత్సరము. ఇక్కడ ఉత్తరాయణం చెప్పకూడదండి. ఈ రోజు నుంచి అయినం మారింది దక్షిణాయనం. విశ్వావస సంవత్సరం దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసము, బహుళ షష్ఠి రాత్రి 8:48 వరకు ఉంది. పూర్వభద్ర నక్షత్రం ఉదయము 6:35 వరకు మనకు ఉందండి. తర్వాత ఉత్తరాభాద్ర వచ్చింది. తర్వాత పవలు వర్జ్యం పగలు 3:42 నుంచి 5:13 వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 11:30 నుంచి 12:30 వరకు ఉంది. కాబట్టి వర్జ్యం దుర్ముహూర్తాలు వదిలేసి మిగిలిన సమయాల్లో ఏదైనా పనులు చేసుకోవటం మంచిది. ఇక్కడ ప్రధానమైనది ఏంటంటే ఈరోజు దక్షిణాయన పుణ్యకాలం అండి. ఇవాళ 16వ తారీఖు జూలై. మనకి ఇది అయినం అండి. అంటే సంవత్సరం 2 అయినాలు మనకి. ఒకటేమో మకర సంక్రమణం మనకు వస్తుంది. అదేమో సంక్రాంతి పండగ. అక్కడ ఆ రోజున ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. మళ్ళీ సరిగ్గా 6 నెలలకి జూలై సామాన్యంగా ఇదేంటంటే 15-16 తారీఖులు. అది అక్కడ అంతేనండి. ఇది పెద్ద విశేషం ఏంటంటే ఈ రెండు కూడా సూర్యగమనాన్ని బట్టి వచ్చే పండుగల కింద లెక్కండి. ఇవి మనకు సరిగ్గా ఇంగ్లీష్ నెలలో కూడా ఎలా వస్తాయో తెలియదు, కానీ జనవరి 14-15 ఏమో అక్కడ మకర సంక్రమణ వస్తుందండి. అది మకర రాశిలో ప్రవేశించడం అనమాట. అది ఉత్తరాయణ పుణ్యకాలం. జూలై వచ్చేటికి 16 కానీ 17 తేదీల్లో ఇక్కడ మళ్ళీ దక్షిణాయన పుణ్యకాలం. అంటే సూర్యగమనంలో సూర్యుడు ప్రత్యేకంగా ఆయన మనకు చూడండి సోషల్కి దీనికి సరిపోతుందండి. కర్కాటక రాశి మకర రేఖ కర్కాటక రేఖ ఉంది కదండి. ఆ రేఖ నుంచి మళ్ళీ వెనక్కి గమనం అనమాట అండి. ఇప్పుడు ఇది ఈ దక్షిణాయన పుణ్యకాలంలో ప్రత్యేకంగా కొంత ఉంది. ఇవాళ సాయంకాలం 5:20 తర్వాత ఇది ప్రారంభమవుతుంది పుణ్యకాలం. ఇది దాన ధర్మాలు చేసుకోవడం, తర్పణాలు చేసుకుంటే ఇవన్నీ కూడా చాలా మంచిది. దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే సంకల్పం చెప్పుకునేటప్పుడు ఈ ఋతువు కూడా మారదండి. గ్రీష్మ ఋతువే నెల అదే. కానీ నిన్నటి వరకు మనం ఏం చెప్పామంటే ఉత్తరాయణం అని చెప్పాం. ఈ రోజు నుంచి సంకల్పం చెప్పేటప్పుడు దక్షిణాయనం అని చెప్పుకోవాలి. మళ్ళీ జనవరి 15వ తేదీ వరకు కూడా దక్షిణాయనం అని చెప్పి అక్కడి నుంచి మనం ఉత్తరాయణం అని మనం సంకల్పం చెప్పుకోవాలి. ఇది ప్రధానంగా అందరూ గమనించాల్సిన విషయం మనవి చేస్తున్నాను. స్వస్తి.